ఆయన పోలిక, ఆయన స్వరూపం దేవుడు ఎవరికిచ్చాడంటే మనుషులుగా మనకే ఇచ్చాడు. మరి జంతువులకు ఎందుకు ఇవ్వలేదు? పక్షులకు ఎందుకు ఇవ్వలేదు? జలచరాలకు ఎందుకు ఇవ్వలేదు? సృష్టించబడిన ప్రకృతికి ఎందుకు ఇవ్వలేదు దేవుడు? వీటన్నిటికీ ఇవ్వకుండా కేవలం మనుషులకు మాత్రమే ఎందుకు ఇచ్చాడంటే మనుషులే దేవునిని నిరూపించాలి గనక. దేవునిని నిరూపించాలి గనుకనే మనకు నోరిచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ఏ జంతువునైనా మీరు చూడండి, మనిషి ఆలోచించినంతగా జంతువులు ఆలోచిస్తాయా? మనిషి ఆలోచించి ఎంతో అభివృద్ధిని సాధించాడు. జంతువులకు లేని ఆలోచన, పక్షులకు లేని ఆలోచన దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే ఆయనను నిరూపించాలి గనక. ఇక మాట్లాడే శక్తి, ఈ మాట్లాడే స్వభావం ఏ జంతువులకు లేదు, ఏ పక్షికి లేదు, కేవలం మనిషికి మాత్రమే ఉందంటే మనిషి తన స్వరంతో దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి వాదించాలి అని దేవుడు కోరుకున్నాడండి.